Good morning, people. గుడ్ మార్నింగ్ పీపుల్. ఫ్రీ షవర్స్ ఇచ్చారు. ఇవన్నీ కొట్టేసి నేను ఫ్రీ షవర్ అనుకున్నాను, కానీ కొట్టేయనియే ఫ్రీ షవర్లు. అంతా షవర్ ఏరియా యెల్లోస్టోన్లో. సో ఆర్వీస్, గార్బేజ్ క్యాన్స్ ఇవన్నీ ఉన్నాయి అన్నమాట ఇక్కడ. ఇవన్నమాట షవర్స్ విడివిడిగా, అయ్యేమో వాష్రూమ్స్. సో ఇది లాండ్రీ లోపల ఏరియా, లాండ్రీ మిషన్స్. స్నానానికి వెళ్తున్నా ఆదినారాయణ. అది బాయ్. వెస్టమ్ గైజర్ బేసిన్కి వచ్చాము మేము. అందరూ వెళ్తున్నాం అనమాట, చూపిస్తాను అక్కడ ఏమంటారు. సో హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్. ఇది సెకండ్ పార్ట్. ఫస్ట్ పార్ట్ పెడితే మొత్తం మరి సినిమాలాగే చాలా పెద్ద అయిపోద్ది అని చెప్పేసి 2 పార్ట్లు చేశాను. అండ్ ఇట్ విల్ బీ రియలీ ఈజీ ఫర్ మీ ఆల్సో. సో మేము స్టార్ట్ అయ్యాం పొద్దున్నే. అండ్ ఇక్కడ వెస్టమ్ గైజర్ బేసిన్ అని చెప్పేసి ఒక ప్లేస్ ఉంటుంది అనమాట. ఇక్కడ ఏంటంటే గైజర్ బేసిన్స్ ఉంటాయి అనమాట, డిఫరెంట్ గైజర్ బేసిన్స్ అండ్ కొన్ని హాట్ స్ప్రింగ్స్ ఉంటాయి అనమాట. సో మీరు లోపల చూస్తుంటే ఆ గ్రీన్ కలర్ ఉంది కదా, అది చెట్ల నుంచి రిఫ్రాక్ట్ అయ్యి లోపలికి వెళ్తున్న లైట్ అంట. అండ్ బ్లూ ఏంటంటే పైన స్కై నుంచి రిఫ్రాక్ట్ అయ్యి వస్తున్న లైట్ అంట. సో రియల్లీ న్యాచురల్ వండర్ అనమాట. అది చాలా బాగుండింది ఆ ప్లేస్. నిజంగా 2 కళ్ళు సరిపోలేదు చూడటానికి. అండ్ ఆఫ్ కోర్స్ మేము 3 ఉన్నాం కాబట్టి రియలీ హ్యాపీగా అండ్ మెస్మరైజ్ అవుతూ వెళ్ళాం. ఆ లొకేషన్ చూస్తే అసలు నిజంగా వాల్ పేపర్స్ ఉంటే చూసారా, వాల్ పేపర్స్ లాగా ఉన్నాయి అనమాట. అదంతా చాలా నచ్చింది మాకు లొకేషన్. అండ్ కయాకింగ్ కూడా చేస్తున్నారు యాక్చువల్లీ. అక్కడ వాటర్ చాలా కోల్డ్గా ఉంటుంది, కానీ ఎడ్జెస్లో అంటే షోర్ మీద చాలా వేడిగా ఉంటుంది. ఎందుకంటే ఇట్స్ లైక్ వాల్కానిక్ రాక్ అనమాట. అదంతా కిందంతా వాల్కానిక్ యాక్షన్ జరుగుతూ ఉంటే ఆ యాక్షన్ వల్ల వాటర్ బాయిల్ అయ్యి బయటకు వస్తుంది, కొంత ఆవిరి పైకి వెళ్ళిపోతుంది. సో ఆ హోల్స్ చూస్తున్నారు కదా, ఆ హోల్స్లో నుంచి అట్లా బాయిల్ అవుతున్న వాటర్ అదంతా చెయ్యి పడిందంటే తాట లెగిసిపోద్ది. అమ్మ చాలా వేడిగొన్ని ఆ ఆవిరి మొహాన్ని తగలంగానే వెచ్చగా ఉంటుంది. కానీ చాలా చాలా వండర్ఫుల్ అనమాట. అది మాకు చాలా బాగా నచ్చింది. అండ్ మేము అక్కడ తిరుగుతున్నప్పుడల్లా మా డెసిజన్ చూసి మేము నిజంగా ఇది వర్త్ ఇట్ అని అనిపిస్తుంది ప్రతిసారి. అండ్ అసలు ఇవన్నీ అఖిల్ ఫోటోలు చాలా బాగా వచ్చింది, వాల్ పేపర్స్ అన్నీ. సో రియలీ నైస్. ఇవన్నీ మడ్ పాట్స్ అనమాట. మడ్ అంటే లోపల మనం గ్రాండ్ క్యానియన్ ఆఫ్ యెల్లోస్టోన్కి వెళ్తున్నాం. ఆ వాటర్ ఫాల్స్ ఇలా ఉంటాయంట, చూద్దాం. ఇలా ఉంటాయంట, చూద్దాం. మ్యాపే మన దిక్కు. అఖిల్, నువ్వు ఎలా ఫీల్ అవుతున్నాను కాలే? సూపర్ గుడ్. ఓకే, సో మేము రివర్స్ తీసుకొని ఇంకెళ్ళిపోతాం. సో ఇప్పుడు మేము గ్రాండ్ కెనాన్ ఆఫ్ యెల్లోస్టోన్కి వెళ్తున్న దారిలో మేము ఫస్ట్ టైం ఒక డేర్ని చూసాం ఇక్కడికి వచ్చిన తర్వాత. అండ్ లోపల ఇంకా కొన్ని 2 ఉన్నాయన్నమాట. సో ఇవి చాలా చూడటానికి చిన్నగా ఉన్నాయి, కానీ చాలా పెద్దగా ఉన్నాయి రియల్ లైఫ్లో అవి. అండ్ రియలీ నైస్. మేము ఫస్ట్ వైల్డ్ లైఫ్ని సైడ్ చేసాం. అండ్ అవర్ ఫేవరెట్ బైసన్స్ కూడా వచ్చాయి. అండ్ అవి ఏంటో అక్కడ కూర్చొని తింటామని, రోడ్డు దాటేస్తే అని చెప్పేసి సంతోషపడ్డా, కానీ రోడ్డు దాటలేదు. బట్ అట్స్ ఓకే. అదే కదా. సో ఇదేంటంటే ఒక సల్ఫర్ లేక్ అనమాట. వేడి సల్ఫర్ పైకి లెగుస్తూ ఉంటుంది అనమాట. నిజంగా నరకం ఇంతే ఉంటుందేమో లోపల. అవి అక్కడ ఉన్నాయి బైసన్స్. సో దూరంలో మాకు బైసన్స్ కనిపిస్తుంది అనమాట. మీకు కనిపిస్తుందో తెలియదు, కానీ ఇక్కడ నుంచి మాత్రం అదొక టైప్ ఆఫ్ మజ్జిగ వాసనలా వస్తుంది అనమాట. సో ఫ్యాసినేటింగ్. అండ్ దూరంలో మీకు ఒక మడ్ పాడ్ కనిపిస్తుంది. అదేంటంటే వేడి బురద పైకి చిమ్ముతుంది అనమాట. అండ్ ఫైనల్లీ మేము గ్రాండ్ క్యానియన్ ఆఫ్ యెల్లోస్టోన్ వచ్చాం. యెల్లోస్టోన్ పేరు ఎందుకు వచ్చిందనంటే, యెల్లోస్టోన్ రివర్ అనేది ఇక్కడ నుంచి వెళ్తుంది అనమాట. యెల్లోస్టోన్ రివర్కి ఎందుకు వచ్చిందనంటే, ఈ రివర్ చుట్టుపక్కల ఉన్న ప్లేస్ అంతా ఎల్లోగా ఉంటుంది అనమాట. దాని లోపల నుంచి ఫ్లో అయ్యే రివర్ని యెల్లోస్టోన్ అంటున్నారు. సో యెల్లోస్టోన్ రివర్ ఇక్కడ నుంచి వెళ్తుంది కాబట్టి దీన్ని యెల్లోస్టోన్ నేషనల్ పార్క్ అన్నారనమాట. ఓ మై గాడ్, సో మచ్ డిస్క్రిప్షన్. అండ్ ఫైనల్లీ ఈ వ్యూస్ మాత్రం చెప్తున్నాం కదా పీపుల్, 2 కళ్ళు సరిపోలేదు. నిజంగా 4K క్లిప్లు తీశారు, కానీ ఆ క్లారిటీ ఆ క్వాలిటీ తట్టుకోలేకపోయాను. చాలా బాగా వచ్చింది. అండ్ రియలీ నైస్ అనమాట. ఈ ప్లేస్ మొత్తం కూడా చాలా పెద్దది, చాలా అంటే చాలా పెద్దది. అన్నీ ఏదో సినిమాలోనో ఆర్ ఎక్కడైనా వీడియోస్లో చూడటం తప్ప నేను నా కళ్ళతో చూడలేదు. అండ్ ఐఎమ్ రియలీ సర్ప్రైజ్ అనమాట. నేను గాడ్ని ప్రైజ్ చేస్తూ ఉండలేకపోయాను ఈ క్రియేషన్ మొత్తం చూసి. ప్రపంచంతో గాల్లో అంటే వీళ్ళు మాత్రం గాల్లో ఉన్నారు. ఏం చేస్తున్నారో అర్థం కావట్లేదు. ఇరిటేటింగ్ అనిపిస్తుంది. సో ఈవెన్చువల్ అక్కడ నుంచి మేము బయలుదేరి
రూజవెల్ట్ టవర్కి వెళ్దాం అనుకుంటున్నాం. పాపం వీళ్ళిద్దరు అలసిపోయి పాపం చూసారు ఎలా పడుకున్నారు చిన్న పిల్లల్లాగా. రూజవెల్ట్ టవర్ దగ్గరికి ఎందుకు వెళ్తున్నాం అంటే అక్కడ నుంచి మేము బేర్ సైటింగ్ చేయవచ్చు. అండ్ అన్నానో లేదో మా బేర్ దారిలోనే కనిపించేసింది. అండ్ ఈ ఏరియాలో ఎక్కువ బేర్స్ ఉంటాయి అన్నమాట. సో కనీసం ఒకటైనా కనపడదా అని చెప్పేసి వెళ్ళాం. అక్కడ కనిపించింది. అండ్ కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఇంకో చిన్న బేర్, చిన్న కబ్ అన్నమాట. సో ఆ కబ్ కూడా కనిపించింది. మమ్మీ దగ్గరలో ఉంటుందేమో అనుకున్నాం, కానీ లేదు పాప. బట్ యా రియలీ క్యూట్. కానీ ఫార్చునేట్లీ మా ఏరియా దగ్గరికి అయితే రాలేదు. సో దట్స్ నైస్. కానీ అక్కడ నుండి మేము బయలుదేరి మ్యామత్ హాట్ స్ప్రింగ్స్కి వెళ్తున్నాం అనమాట ఇప్పుడు మేము. సో ఇవేంటనంటే సేమ్ మన గ్రాండ్ ప్రిజ్మాటిక్ స్ప్రింగ్స్ అండ్ ఓల్డ్ ఫెయిత్ఫుల్ గైజర్స్ లాంటివే. కానీ ఇవేంటనంటే 2012లో ఉన్నట్టుగా ఇప్పుడు లేవు అంట. సో దే ఆర్ డిప్లీటింగ్ అనమాట. సో వాటి మినరల్స్ కానీ ఆ న్యాచురల్ ఫామ్లో అయితే లేవు ఇప్పుడు. అక్కడ అన్ని పాలరాయిలా కనిపిస్తుంది కదా, ఇట్స్ ప్యూర్ కాల్షియం అనమాట. ప్యూరెస్ట్ ఫార్మ్ ఆఫ్ కాల్షియం. అండ్ సల్ఫర్, ఐరన్, కాపర్, జింక్ అన్ని మెటల్స్ అన్నీ అక్కడ నుంచి వాటర్ ఫాల్స్ లాగా బయటకు వస్తాయి అన్నమాట. అండ్ చాలా బాగుండింది. అక్కడ ఫోటోలు దిగాము. ఇక్కడ మేము బయలుదేరి ఇంక మళ్ళీ మేము క్యాంప్కి వెళ్ళిపోతాం ఇప్పుడు. అండ్ వచ్చే దారిలో ఇంకొన్ని డీర్స్ చూసాం. అండ్ ఆ లొకేషన్ వెనకాల సీనరీ చూస్తే గైస్ అసలు ఆ కాంట్రాస్ట్ చాలా బాగుంది. అసలు ఆ కలర్స్ అన్నీ నిజంగా చెప్తున్నాగా, ఇదైతే నిజంగా అన్ఎడిటెడ్ క్లిప్. ఆ కలర్స్ అయితే మాత్రం చాలా బాగా వచ్చాయి. అండ్ అక్కడ చూస్తున్నారుగా ఫ్యూమ్స్ లెగుస్తుంది కదా, ఆ ఫ్యూమ్స్లో సల్ఫర్ బ్యాక్టీరియా అండ్ సమ్ మైక్రోబియల్ బ్యాక్టీరియాస్ ఉంటాయంట. సో దాట్స్ వాట్ మేక్స్ దట్ కలర్. మ్యామత్ హాట్ స్ప్రింగ్స్ దగ్గర నుంచి మేము డైరెక్ట్గా 2.5 hours మళ్ళీ వెనక్కి వచ్చాము మా క్యాంప్ గ్రౌండ్కి. అండ్ ఇప్పుడు అది దూరంలో చూస్తున్నారు పిల్లలు, అది పెద్ద ఆకలి. క్యాంప్కి వచ్చి నేను ఫైర్ వేస్తారు. మా వాళ్ళు వంట కార్యక్రమం స్టార్ట్ చేస్తారు. గారు ఏం చేస్తున్నాం మనం? బగారా రైస్. ఇది ఫ్రెష్లీ కట్ టమాటా, ఎల్లో స్టోన్లో బగారా రైస్. సో మా చుట్టుపక్కల అంతా అడివి అనమాట. అండ్ మా పక్కన కూడా కొత్త వాళ్ళు వచ్చారు. సో బగారా వండుతున్నంత వరకు నేను ఇక్కడ ఫైర్ వేస్తాను అనమాట. ఫైర్ వుడ్ మొత్తం అవగొట్టేద్దాం, ఎందుకంటే ఇది లాస్ట్ నైట్ మేము ఇక్కడ ఉంటాం, రేపొద్దున మళ్ళీ బయలుదేరి వెళ్ళిపోతాం కాబట్టి. సో అవగొట్టేసా. శంశాకలా ఎలా అనిపించింది ఈసారి క్యాంప్ ట్రిప్? యాక్చువల్లీ ఫస్ట్ డే భయం వేసింది, కానీ ఈరోజు బాగుంది సో ఫార్. అంటే నిన్న చేసిన తప్పులు వాళ్ళు చేయలేదు కదా, నిన్నేమో అన్ని నైట్ చేసాము. సో భయంగా ఉన్నాము. అండ్ ఈ రోజు అన్ని వెలుగుడుగా చేసేసాం కదా. వెరీ నైస్. సో మనకు ఇప్పుడు చాలా రిలాక్స్ టైం వచ్చింది. ఓకే అఖిల్, హౌ అబౌట్ యూ అఖిల్? Yeah, same. సేమ్, no difference. Yesterday నిన్నైతే అసలు మామూలుగా కాదు, బట్ నిన్న రాత్రి ధైర్యంతో వాషింగ్కి వెళ్ళినప్పటి నుంచి నాకు అదే అఖిల్ నిజంగా వెరీ ధైర్యవస్తాడు. సో ఫైనల్లీ మేమందరం లాస్ట్ నైట్ ఇక్కడ గడపడానికి ఎల్లో స్టోన్లో వీఆర్ ఆల్ రెడీ. మ్యాగీ తిన్నాం, పలావ్ తిన్నాం, దాని తర్వాత పులిహోర తిన్నాం. బట్ అన్ని పేర్లు అవే, బట్ ఇంగ్రీడియంట్స్ మారే. But we enjoyed a lot. Yes. Drived a lot. to another camping trip. Looking forward to another camping trip. This time it చాలా వైల్డ్ గా ఉండబోతుంది. వైల్డ్ అంటే నెక్స్ట్ వితౌట్ టెంట్ లో పడుకుంటావా? చెట్లు కానుకొని చెట్లు వాటేసుకొని. సరే, సో దట్ ఈస్ ఇట్ గైస్. సీ యూ అట్లా నెక్స్ట్ లో. అంటే మేము ఇంకా ఇంటికి వెళ్ళాలి, అది కూడా రికార్డ్ చేస్తాం. కిడ్నాప్ చేస్తే సైడింగ్ ఆఫ్ ఫ్రమ్ యెల్లోస్టోన్. మళ్ళీ ఎయిర్పోర్ట్లో కలుగుతాం. సో మేము బయలుదేరాం అండ్ వీఆర్ ఆన్ ద వే టు ఐడహో ఎయిర్పోర్ట్ అనమాట. ఐడహో ఎయిర్పోర్ట్లో మేము ఒక కార్ తీసుకొని అక్కడ నుంచి మేము డైరెక్ట్గా బెల్వీ వెళ్ళిపోతాం. అంటే వాళ్ళు గీతాకెళ్ళి బెల్వీ వెళ్ళిపోతారు, నన్ను వాళ్ళు డ్రాప్ చేస్తారు. అండ్ ఆన్ ద వే బ్యాక్ సీనరీస్ ఇంకా బాగున్నాయి. అండ్ మేము అనుకున్నాం జాబ్ వచ్చిన తర్వాత అట్లీస్ట్ ఒక రోడ్ ట్రిప్ కానీ ఒక నేషనల్ పార్క్ కానీ వెళ్దాం అనుకున్నాం. రోడ్ ట్రిప్ వేసి నేషనల్ పార్క్ కూడా వెళ్ళి అండ్ క్యాంపింగ్ కూడా చేస్తాం. సో దట్స్ రియలీ నైస్ అనమాట. అండ్ ఫైనల్లీ ఇట్స్ టైమ్ టు గో గైస్. సో నన్ను ఇంట్లో దింపేసి ఇంకా వాళ్ళు బెల్వీకి బయలుదేరాను అనమాట. చూసారు అది దొంగ చూపులు. ఈ రోజుతో మా ట్రిప్ అయిపోయింది. ఇంక నేను వాళ్ళ వచ్చాను అండ్ మా వాళ్ళు ఇద్దరు, మా డైమండ్స్ ఇద్దరు వెళ్ళిపోతున్నారు.
సో వాళ్ళు సియాటిల్ వెళ్ళిపోతారు అండ్ నేను ఇక్కడ ఉంటాను అండ్ 10 daysలో మళ్ళీ మేము కలుస్తాం అనమాట. మెమరబుల్ ట్రిప్ అండ్ యా వీ లైక్ ఇట్. సో బాయ్. సో యా అంటిల్ దెన్ గైస్ చాలా బాగా అయింది ట్రిప్ అండ్ ఐ రియల్లీ ఎంజాయ్డ్. కుదిరితే ఇట్లాంటి ట్రిప్ ఇంకెప్పుడైనా వేస్తామేమో, బట్ యా కంపల్సరీ వేయాలి ఎందుకంటే ఇక్కడ ఉన్న రోజులే వేయగలం, దాని తర్వాత ఏమవుతుందో తెలియదు. సో లెట్స్ సీజ్ ద మూమెంట్ అండ్ యా చాలా బాగా అయింది ట్రిప్. అండ్ వీడియోస్ కన్సిస్టెంట్గా రాకపోవడానికి కారణం ఏంటంటే నేను బిజీగా ఉంటున్నాను, బట్ ఐ విల్ మేక్ షూర్ టు గెట్ దెమ్ ప్రాంప్ట్లీ. సో అంతే గైస్, సీ యా ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.